హైడ్రా విషయంలో ఇలా కురితో తలగోకుండా అయిపోయిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇలా పేదల బతుకులతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆటలాడుతున్నది. పేదల బతుకులను సర్వనాశనం చేస్తున్నది. వాళ్ళ గతం చెప్తున్నాం, హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఈ పేదల బతుకులు నాశనం చేయడం ఏంది, ఈ పేదల ఇండ్లు కూర్చోడం ఏంది, అసలు ప్రభుత్వం యొక్క ప్లాన్ ఏంది? ఇవాళ హైడ్రా అటు పోయింది, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. మూసీ ప్రక్షాళన అంటే ఏం ప్రక్షాళన చేస్తారు? నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నది, 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నా మూసీ ప్రక్షాళన చెప్పండి. అంతకుముందు ఆ జపాన్ నిధులు ఖర్చు పెట్టారు, జమైకా నిధులు ఖర్చు పెట్టారు. మరి ఏడమైనాయో హుస్సేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్ళు చేస్తానండి ఆయన ఫామ్ హౌస్ ఉన్నాడు. ఆయన పోయి కాళేశ్వరం పేరుతోనేమో 1,00,000 కోట్లు నాశనం చేసి ప్రజల మీద భారం పెట్టిండు. ఇప్పుడు వీళ్ళేమో మూస్తున్నది ప్రక్షాళన కోసము 1,50,000 కోట్లు ఖర్చు పెడతారట. ఇవాళ జీతాలు వేయడానికే పైసలు లేవు, 6 గ్యారెంటీలు అమలు చేయడానికి పైసలు లేవు, ఉద్యోగులకు డిఎల్ ఇద్దామంటే ప్రమోషన్లు ఇద్దామంటే పైసలు లేవు. వాళ్ళ వీటికి పైసలు లేవు. ఇప్పుడు 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వరకేస్తారు? మళ్ళీ ప్రజల మీద భారం పెడతారు. ఆయన 5,00,000 కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 10,00,000 కోట్లు ఇలా చిప్పజెత్తి కాదు. ఇవాళ శ్రీలంక తరహా పరిస్థితులను తయారు చేసే ప్రమాదం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరగనున్నది. శ్రీలంకలో గిట్టే జరిగింది. కేసీఆర్ అంటే కేసీఆర్ జుట్లకెళ్ళి జరగను. వీళ్ళు ఇంత ఘోరమా ఈ తెలంగాణ రాష్ట్రంలో? ప్లస్ హైడ్రా గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బాధపడడం పాపాత్ముడే. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. వారం రోజులు కాలే పాపం గృహప్రవేశం చేసుకొని దాన్ని కూల్చేస్తే ఏడుకు వాళ్ళు ఇలా అక్కడిక్కడ అప్పు చేసి ఇలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగాలు చేసి కట్టుకున్నారు. కట్టుకోవడం 10 సంవత్సరాలు పట్టింది, కానీ కూర్చోడం గంటలు కూల్చి పడేశారు. ఆయన నేర్చుకున్నారు సంపూర్ణ మీరు చంపుడు సార్ అంటున్నాను. ఇంత దీనమైన స్థితి అలా హైడ్రా విషయంలో వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదంటే అది దరిద్రం ఉన్నది. మళ్ళీ మూసి స్టార్ట్ చేశారు. ఇప్పుడు చాదర్గట్టు, జియాగూడ ఈ ప్రాంతంలో న్యూ మారుతి నగర్, మలక్పేట ఇక్కడ ఓన్లీ హిందువులు కూలుస్తారు. మీకు దమ్ముంటే ఆ మలక్పేట రేస్ కోర్సు నుంచి ముసలంబాబు వరకు ఎంఏఓలు కబ్జా చేసి కూర్చుని దాన్ని ఎవరు అడ్డమస్తుడు? మీకు ఓవైసీ కుటుంబ సభ్యులు చెరువులు కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్ టచ్ చేసేయండి. మీ సంగతి చెప్తున్నారు, టచ్ చేసే దమ్ము లేదు మీకు. ఈ పేదలు జోలికేస్తున్నారు.